అండర్ 19 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజేతగా నిలిచింది కదా. అయితే భారత జట్టుకి ఒక్కటంటే ఒక్క రూపాయి నయా పైసా కూడా ఐసీసీ దగ్గర నుంచి రావటం లేదు. దాంతో మన బీసీసీఐతో పాటుగా జైషాక్ కూడా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆ నిర్ణయం ఏంటి, అసలు భారత జట్టు దానికి ఎలా స్పందించిందనే వీడియోని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే జస్ట్ వన్ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, దాన్ని బట్టి మేము ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాము. ఫస్ట్ బేసికల్ ఏంటంటే 6వసారి ప్రపంచ కప్ను అందుకుంది కదా. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్ల నుండి 9 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. అయితే ఇది నిజం చెప్పాలంటే అద్భుతం. అనంతరం చేజింగ్ లో ఇంగ్లాండ్ జట్టు 311 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లో 175 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్ ఆయుష్ మహత్రే సారథ్యంలో అండర్ 19 ప్రపంచ కప్ హిస్టరీలో తనదైన ముద్ర వేసిన భారత జట్టు అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ భారీ విజయంతో ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందని తెలుసుకోవాలని అభిమానులు ఆరాధిస్తున్నారు. కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అదేంటంటే ఛాంపియన్ భారత్ జట్టుకు ప్రైజ్ మనీ అందదు. అండర్ 19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో ఐసీసీ ఎటువంటి ప్రైజ్ మనీ ఇవ్వదు. ఎందుకంటే ఈ టోర్నమెంట్ యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకే, అనుభవంతో పాటు నైపుణ్యాలను పెంచుకోవడానికే రూపొందించడం జరిగింది. అందుకే ఈ ట్రోఫీ విజేత భారత్ జట్టుకు ఎటువంటి ప్రైజ్ మనీ రాదు. కానీ ఐసీసీ నుంచి ఎటువంటి ప్రైజ్ మనీ అందకపోయినా బీసీసీఐ మాత్రం ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు, అలాగే అద్భుతంగా రాణించిన ఆటగాళ్ళకి ఎంతో కొంత భారతదేశం తరఫున ఇచ్చేందుకు ప్రతి భారత జట్టులోని ప్రతి క్రీడాకారులకి ఒక్కొక్కళ్ళకి 30 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అలాగే టీమ్ గెలుపుని పరంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెమీఫైనల్స్ లో ఎన్ని మ్యాచ్లు, లీగ్ మ్యాచ్లో ఎన్ని మ్యాచ్లు, ఫైనల్కి ఎన్ని మ్యాచ్లు, ఇలాగా దీంతో ఒక్కొక్క మ్యాచ్ గెలిచినందుకు జట్టుకి 80,000 రూపాయలు ఇవ్వటం కూడా జరిగిందనమాట. అంటే ఉదాహరణకి ఈ టోర్నమెంట్ లో ఒక 8 మ్యాచ్లు గెలిచారనుకోండి, 8 ఇంటూ ఆ అమౌంట్ వేసి ఇస్తారనమాట. అదే విధంగా మహిళల టీంకు 5 కోట్ల రూపాయలు కూడా అందించింది. ఈ క్రమంలో ఈసారి బీసీసీఐ నుంచి ఏకంగా చెప్పాలి అంటే, అయితే ఒక మాటలో చెప్పాలంటే ఈసారి బీసీసీఐ 7.5 కోట్ల రూపాయల క్యాష్ మనీ ప్రైజ్ ని భారత జట్టుకి ఇవ్వనుంది అనమాట. అయితే ఈ సపోర్ట్ స్టాఫ్ కి, సెలెక్టర్లకి, అలాగే అందరికి కలిపి అంటే జట్టుకి 7.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కాక 30 లక్షల రూపాయలు అదనంగా జరుగుతుంటుంది. ప్రీవియస్ గా 2022 మెన్స్ విజన్ లో 40 లక్షలు ఇచ్చారు. తర్వాత 25 లక్షలేమో స్టాఫ్ కి ఇచ్చారు. ఉమెన్స్ అండర్ 19 ఏమో 5 కోట్ల రూపాయల పూల్కి ఇచ్చారు. 2026లో ఇంకా పెంచారనమాట, 7.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకంటే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఎవరికైనా సరే. అందుకనే ఫస్ట్ బేసికల్ ఏంటంటే మ్యాచ్ వైజ్ గా, ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ ఉందనుకోండి, మ్యాచ్ వైజ్ గా, అలాగే సూపర్ 4, సెమీఫైనల్స్, ఫైనల్స్, రన్నర్, విన్నర్, మళ్ళా అత్యధిక సిక్స్లు కొట్టిన వాళ్ళు, అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న వాళ్ళు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా ప్రైజ్ మనీలో. అయితే ఈసారి ఎలా ఇచ్చిందంటే 7.5 కోట్ల రూపాయలు టోటల్ జట్టుకి ఇచ్చేసింది అనమాట బీసీసీఐ. సో బీసీసీఐ ఇచ్చేయటంతో ఈ 7.5 కోట్ల రూపాయలని వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, సెలెక్టర్లు కానివ్వండి, ఆటగాళ్ళు కానివ్వండి, కోచ్లు కానివ్వండి, ఎవరైనా సరే పంచుకోవాలన్నమాట దాంతో. ఇది కాక ఒక్కొక్క ఆటగాడికి కూడా 30 లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఆటగాళ్ళు ఆడితేనే కదా అక్కడ విషయం తెలియదు. సో ఈ విషయం పైన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కష్టపడి అంత అద్భుతంగా గేమ్ ఆడినందుకు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక గుర్తింపు అయితే ఉండాలి కదా. అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్క ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఏమన్నాడంటే, మెయిన్ గా అసలు ఈ సపోర్టింగ్ స్టాఫ్ కి నా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కి సంబంధించిన ట్రోఫీని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పాడు. అలాగే కొంతమంది ఆటగాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని సపోర్టింగ్ స్టాఫ్ కి ఇస్తున్నారనమాట. అంటే సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నారంటే, ఫుడ్ దగ్గర నుంచి, బాల్స్ ఏరివ్వడం దగ్గర నుంచి, వాళ్ళ సపోర్ట్ లేని ఆటగాళ్ళు ఎవరికి కూడా అస్సలు చెప్పాలంటే ఒక ఇదే ఉండదు, ఒక
ఫలితం అనేది ఉండదనమాట. సో, ఆ క్రమంలో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.